తపస్కాల ధ్యానమాలిక. ఈరోజు ధ్యానాంశము యేసు తనని హింసించు వారి కొరకే ప్రార్థించుట. యేసు తన బహిరంగ జీవితమైన 3 సంవత్సరములలో అనేక పర్వత ప్రబోధములు కొండలలోనూ భూమి మీద కూడా అనేక ప్రబోధలు చేసియున్నారు. అవి మన హృదయములలో స్థిరముగా నాటుకొనుటకు తానే సుమాతృకగా చేసి చూపించారు. మీ శత్రువులను ప్రేమించి మిమ్ము హింసించేవారి కొరకు మీమీద అపనింద వేయువారి కొరకు ప్రార్థించండి అని యేసు చెప్పారు. యేసు ఇప్పుడు అట్టి బోధనకు తగిన సుమాతృకనొకదానిని మనకు చూపబోవుచున్నారు. ఈ వగకు యేసు ఒక మాట కూడా చెప్పలేదు. ఆయనకు ఎంత బాధ అవమానము కలిగినను మొరపెట్టలేదు, అడ్డగించలేదు, ఎవరిని నిందించలేదు. యేసు యూదులు సిలువ నాటినప్పుడు తన శక్తిచేత మహిమచేత వారల మీద అగ్గి వాన కురిపించిన భూమి బద్దలే వారిని దిగంరింగా ఆజ్ఞాపించారా? లేదు. శత్రువుల కొక్కకు వేడవలేనన్న యేసు అట్టి దివ్యరక్షకుడు తన పితను తలచి, ఓ పితా, వీరలను మన్నింపుము, ఎందుకనగా వీరు చేయనది ఏమని వీరెరుగకున్నారు అని ప్రార్థించెను. క్రీస్తుడా, ఆ దివ్య సుమాతృకను చూడుము. తాను పొందు ఉపద్రవ బాధలు తలంపక యేసు తన్ను హత్య చేయుచున్న కఠిన యూదగుంపును గూర్చి తలంచుచున్నాడు. వీరికి రాబోవు శిక్షను గుర్తెరిగి దానిని వారింప తన పితను జూచి వీరిని మన్నింపమంటున్నారు. అంతేగాక వీరు చేయనదేమని వీరెరుగరు అనుటలో యేసువారి పాపభారమును తగ్గించుచున్నారు. యూదులు గ్రుడ్డిగా తెలియక ఆ పాపము చేశారని వారిమీద దైవశాపము లేకుండా నుండుటకు ప్రార్థించుచున్నారు. శత్రువుల మీద తనకు ప్రేమ ఉన్నదని యేసు చెప్పుట ఇంతకంటే దృష్టాంతము మనకేమీ కావాలా? క్రీస్తువులారా, ఆలోచించండి. అన్యాయంగా హత్య చేయబడుతోన్న మానవుని నోట సహజంగా నిరసన వివాదాలుంటాయి, శాపవచనాలు వస్తాయి, పగ ప్రతీకారము బూసలు కొట్టుతుంది. కాని యేసుప్రభు నోట ద్వారా కరుణ, క్షమ, అనురాగం, ఆశాభావం, మానవత్యాన్ని దీప్తివంతం చేసే దైవత్వం జాలువారాయి. దేవుని శ్వాసగా బయలుదేరిన జీవం కడకు ఆయన అమృతహస్తాల్లోనే విశ్రమిస్తుందన్న అపురూపమైన జీవన సత్యం ఆ మాటల్లో మార్మోగుతుంది. క్రీస్తు మహానీయత ఈ వాక్కులో మూర్తీభవిస్తుంది. కళ్ళుండి చూటలేని అంధులంటారు, చెవులుండి వినలేని. అలాంటి వాళ్లకు ఎన్నటికీ సత్య దర్శనం కాదు. అలాంటి వాళ్లే యేసుని హేళన చేశారు. దేవాలయాన్ని 3 రోజుల్లో నిర్మించేవాడా, సిలువ నుంచి దిగిరా అని వెక్కిరించారు. రక్త కన్నీరే యేసు జవాబైరాలింది. చూడు, నీరక్షకుడు యేసు కృప ఎంత గొప్పదో. మరియు యేసు తన్ను సిలువ మీద కొట్టిన వారల కొరకు మాత్రమే యేసు ప్రార్థింపలేదు. నీపాపముల చేతనే యేసుని సిలువ వేయబడ్డారు. కాన విరోధియగు నీ కొట్టుకు కూడా యేసు ప్రార్థించారు. యేసు నీమీద కూడా కృపయించి తన పితను జూచి నీ పాపములను కూడా మన్నించమని వేడుచున్నారు. కాన నీవు తపస్సు చేసి అట్టి మన్నింపు పొందుటకు నీ పాపములను విడిచిపెట్టుము. భారముచే అలసి సొలసి సమస్త జనులారా యున్నవారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నాకాడిని పీరెత్తుకొనుడు, అప్పుడు మీరు విశ్రాంతి పొందెదరు. యేసునాథుడు ఏమి చెప్పారో విందాము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీళ్లకే తెలియదు కనుక వీళ్లను క్షమించు. సిలువ మరణాన్ని అనుభవించేవాళ్ల బాధలు పడలేక పెడబొబ్బలు పెట్టేవారు. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్ము ద్వేషించేవారికి మంచి చేయండి అని బోధించారు. కాని ఇప్పుడు ఆయన కాళ్ళు చేతుల్లో మేకులు దించారు. ఆయన్ను సిలువ మీద వ్రేలాడ దీశారు. ఈ బాధల్లో పూర్వపు బోధలన్నీ గాలికి వదిలివేస్తాడని తలపోశారు యూదులు. అందరూ క్రీస్తు నోటి నుండి పరుషవాక్యాలు వస్తాయనుకున్నారు. కాని వాళ్ల ఊహలు విఫలమయ్యాయి. ఆయన నోటి నుండి కరుకైన మాటలు బదులు ముదువైన మాటలు వచ్చాయి. క్షమావాక్యాలు జాలువారాయి. మంచి గంధపు చెట్టు తన్ను నరికే గొడ్డళ్లును సుగంధం పూసి సత్కరిస్తుంది. అలాగే క్రీస్తు తన్ను హింసించేవారిని పల్లెత్తు మాట అనలేదు సరికదా? పైపెచ్చు వారిని క్షమించమని, వారిని శిక్షించవద్దని, మన్నించి వదిలివేయమని అంటున్నారు. అనగా తండ్రిని వేడుకుంటున్నారు. క్రీస్తుని ఆనాడు హింసించిన శత్రువులు ఎవరు?
కేఫా ఇంటి ముంగిట తనని గుద్దులు గుద్ది అవహేళన చేసిన సైనికులు సీజరు మన్నిపు పొందుటకే యేసుకు అన్యాయముగా మరణ శిక్ష వేసిన పిలాతు, తనను పిచ్చివానిగా గణించిన హేరోదు, తన్ను సిలువ వేసే రోమను బంట్రోతులు, కపటంతో తన్ను అన్యాయంగా నాశం చేయగోరిన అన్నా కేపాలాంటి వక్రబద్ధులు క్రీస్తు వీరినందరినీ క్షమించమని తండ్రిని వేడుకున్నారు. తండ్రి ఈ పాపులను ఎందుకు క్షమించాలి? వాళ్లు చేసేదేమిటో వాళ్లకు తెలియదు కనుక. వారికి క్రీస్తు దేవకుమారుడని తెలిసియుంటే, తెలిసి అతనిని చంపితే ఇక వాళ్లకు విమోచనం ఉండదు. వాళ్లు ఆయన నెత్తురు ద్వారానే తమకు పాప విమోచనం కలుగుతుంది అని అర్థం చేసుకుంటే, అలా అర్థం చేసుకుని కూడా ఆయనను వధిస్తే ఇక వాళ్లకు రక్షణగాక శిక్ష కలుగుతుంది. కనుక క్రీస్తు విరోధులు అజ్ఞానము వల్ల బ్రతికిపోయారు. ఒక్కోసారి విజ్ఞానానికి బదులు అజ్ఞానం కూడా మనలను రక్షిస్తుంది. నిర్దోషి అయిన క్రీస్తు క్షమాపణ అడగలేదు. తాను దేవునికి నరునికి మధ్యవర్తి కనుక ఆయనే తన్ను హింసించే పాపులకు క్షమాపణ అనుగ్రహించాడు. నరులు సామాన్యంగా శత్రువులను క్షమించరు. క్షమాపణ అనేది ఒక్క దేవునికే చెల్లుతుంది. క్రీస్తు శిలువ మీద నుండి రక్షించిన తీరు సార్వపు క్రైస్తవ భక్తులను ప్రభావితం చేసింది. స్టెఫెను దీనిని దృష్టిలో ఉంచుకునే తన విరోధులను క్షమించాడు. ప్రభు ఈ పాపాన్ని వాళ్లమీద మోపవద్దు. అలాగే రోములో చెరలో యున్న వారందరినీ స్నేహితులు పోలుని వదిలివేయగా అతడు అందరునన్సు విడిచి వెళ్లిపోయారు. ప్రభువు వారి తప్పిదాన్ని మన్నించుగాక అన్నారు. ఈ కాలంలో గాంధీ క్రీస్తువాక్యలకు చాలా ముగ్ధుడయ్యాడు. పూర్వం ఆబేలుని రక్తం కయీనును శిక్షించమని దేవునికి మొరపెట్టింది. దేవుని కోపాన్ని రెచ్చగొట్టింది కాని ఆబేలులాంటి పుణ్యపురుషులందరినీ సూచించిన క్రీస్తు రక్తం మాత్రం శిక్షణనుగాక రక్షణను కోరింది. అందుకే శిలువ మీద ప్రాణాలు విడిచే క్రీస్తు శత్రువులను శిక్షించమనిగాక క్షమించమని వేడుకున్నాడా? శత్రుశేషం మెగలరాదని మన దేశంలో ప్రాచీన సూక్తి. విరోధి మీద పగ తీర్చుకోవడం అనేది ప్రాకృతిక మానవుని లక్షణం. విరోధిని క్షమించుట అనేది ఆధ్యాత్మిక మానవుని లక్షణం. ప్రాకృతిక మానవులం కనుక మనకు గుణం అలవడదు. ఈ క్షమాగుణం మనకు క్రీస్తు ఇచ్చిన వరం. దీన్ని ఆదర్శంగా పెట్టుకుని మనం మన శత్రువులను క్షమించాలి. ఈ క్షమాగుణం లేనిదే మనము అచ్చమైన క్రీస్తు శిష్యులం కాలేము అని గుర్తించాలి. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మా మీద దయగా ఉండండి. స్వామి.